హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్. ఈరోజు మేము ప్రిపేర్ చేసిన ఆర్డర్ పల్లీ చిక్కీ. సో ఈ పల్లీ చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ముందు చూసేద్దాం రండి. సో ముందుగా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ప్యాన్లో పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలని ఎప్పుడు కూడా సిమ్లోనే వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయిస్తే పల్లీ చిక్కీ అంత క్రంచీగా టేస్ట్గా రాదు. సో అందుకనే సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి. సో స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఇంత దోరగా వేగిన తర్వాత మళ్ళీ ఎక్కువగా మార్చేయకూడదండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో తీసి చక్కగా ఒక చాటలో కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసి ఆరబెట్టుకోవాలి. ఒకే చోట వేసేస్తే అవి ఆరడానికి టైం పడుతుందండి. అలాగే ఫ్లాట్గా వేసి చక్కగా పరుచుకుంటే త్వరగా ఆరిపోతాయి. ఆరిన తర్వాత పొట్టు తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో వేడి మీద మనం టచ్ చేయలేం కాబట్టి ఆరిన తర్వాత అయితే పొట్టు ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో తీసేసేయచ్చు. పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత చిక్కీ కోసం కావాల్సిన పాకాన్ని ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఈ కళాయిలో ముందుగా సిమ్లో పెట్టి కళాయిని పెట్టి దాంట్లో బెల్లాన్ని వేసి చక్కగా దగ్గరుండి తిప్పుతూ ఉండాలండి. అవసరమైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా పాకం వచ్చేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. వదిలేసి వెళ్ళిపోతే అటు గట్టిగా ఎక్కువ పాకం వచ్చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. అలాగే లేత పాకమైనా కూడా మనకి చిక్కీ పర్ఫెక్ట్గా రాదు. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసి తిప్పాలండి. ఆ తర్వాత మంచి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మాత్రమే పల్లీలను వేసి చక్కగా మిక్స్ చేయాలి. సో నేను చూపిస్తున్న విధంగా పల్లీలను ట్రాన్స్ఫర్ చేసి ఫాస్ట్గా తిప్పాలండి. పల్లీలకి బెల్లం పాకం చక్కగా పట్టాలి. సో బాగా ఫాస్ట్గా తిప్పిన తర్వాత ఆల్రెడీ ముందుగానే నేను బటర్ పేపర్ మీద నెయ్యి రాసి పెట్టుకున్నానండి. ఆ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి రోల్ చేసేసి హాట్గా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న దాన్ని 2 hours ఆరనిచ్చిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. చక్కగా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి. సో చూడండి ఎంత క్రంచీగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో పల్లీ చిక్కీ. సో టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో మన క్రంచీ పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలాంటి చిక్కీని టేస్ట్ చేయాలనుకుంటే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు చేసుకోవడం కుదరకపోతే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీరు వాట్సాప్కి మెసేజ్ చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్ని ప్రిపేర్ చేసిస్తాము. ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.